62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే అసలు బ్యాక్ పెయిన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, సో వేటిని మనం ఫిజియోథెరపీ మిగతా మార్గాల ద్వారా మనం నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వెన్నుపూస అనేది వెన్ను నరము మనకైతే మెదడు నుంచి సిగ్నల్స్ మన అవయవాలకి పంపించాలి. సో అది క్యారియింగ్ ఏజెంట్ ఏంటి అంటే స్పైనల్ కార్డ్ అంటాం. దీనికి ప్రొటెక్షన్గా దాని చుట్టూ వెన్నెముక ఉంటుంది. సో వెన్నెముకకి మిగతా ఎముకలకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎముక అనేది ఒక సింగిల్ స్ట్రక్చర్ కాదు. మీరు చూసుకున్నట్లయితే ఈ వెన్ను పూస అనేది రకరకాల ఏరియా నుంచి, ఇప్పుడు మెడ, థొరాక్స్, లంబారు, శాక్రం, సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిఫరెంట్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడ ఉందనుకోండి, మన మెడ సైడ్కి తిరగాలి, సో ఆ మూమెంట్ వేరు. థొరాక్స్ అనుకోండి, రిబ్స్ ఉంటాయి కాబట్టి దాని పెద్ద మూమెంట్ అవసరం లేదు. కింద బెండింగ్, ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్, బెండింగ్, సో ఈచ్ ఏరియా ఇస్ డిఫరెంట్. ఇట్లాంటప్పుడు సింగిల్ లాంగ్ ఎముక ఉంటే కుదిరే పని కాదు. సో మన ఆర్కిటెక్చర్ ఎట్లా ఫామ్ అయింది అంటే డిఫరెంట్ ఆఫ్ బోన్ పీసెస్ ఒక స్టాక్ లాగా, అంటే అరమరిక లాగా ఏర్పడింది. సో దీన్ని వర్టిబ్రల్ కాలమ్ అని ఇంగ్లీష్లో అంటాము. వెన్ను పూస అంటాం. వెన్ను ఎముక కంటే కూడా వెన్ను పూస అంటాం. పూస అని ఎందుకంటాం అంటే చిన్నవి అన్నీ ఏర్పడి పూసలు కుట్టి ఎట్లా దండ తయారవుతుందో, సో ఈ వెన్ను పూస అని అందుకే అంటాం. సో ఈ పూసలు అన్నీ ఒక దండలాగా తయారై ఒక కాలం లాగా ఉందన్నమాట, వర్టిబుల్ కాలం. సో దీనికి అట్లాంటప్పుడు స్టాక్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి? స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే వాటికి జాయింట్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, వాటిని సపోర్ట్ చేస్తూ మజిల్స్ ఉంటాయి, కండరాలు. సో ఇవన్నీ ఏంటంటే పూసలు విడిపోకుండా అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి దాన్ని. సో ఆ బోన్స్, ఆ చిన్న పూసలు ఏవైతే ఉన్నాయో ఆ ఎముకలు, వాటి మధ్యలో సాఫ్ట్ డిస్క్స్ ఉంటాయి, మన షాక్ అబ్జార్బర్స్ లాగా. సో ఇవన్నీ ఒక అరమరికలాగా ఏర్పడి మన నరాన్ని, లోపలుండే వెన్ను నరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. సో వీటిలో ఎక్కడ లోపం వచ్చినా కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ కావచ్చు. సో ఆ వెన్ను మెయిన్ నరం నుంచి నరాలు సైడ్కి బ్రాంచెస్ వస్తాయి. చేతికి కొన్ని, థొరాక్స్కి కొన్ని, చేతిలో కొన్ని స్పెసిఫిక్ కండరాలకు కొన్ని, కాళ్ళలో కొన్ని కండరాలకు కొన్ని, అట్లా. సో లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ నరాలన్నీ బయటకు వచ్చి అవయవానికి వెళ్ళి ఆ కండరాలు సప్లై చేసి, ఆ బోన్కి సప్లై చేస్తే మన కదలికడ కానివ్వండి, మన యాక్టివిటీస్ అన్నీ నడుస్తుంటాయి. సో ఈ వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి సమస్య రావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మందిలో వచ్చే సమస్య కండరాలకు సంబంధించింది. ఎందుకంటే మన కండరాలే మెయిన్ ఫ్రేమ్వర్క్, మన ఎముకల్ని పట్టుకుంటే మెయిన్ ఫ్రేమ్వర్క్ కండరాలు. సో వీటిలో బలహీనత రావడం వల్ల, వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇందాక మనం అనుకున్నాం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి, పోషకాహారం సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఊబకాయం వల్ల కానివ్వండి, హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, సిట్టింగ్ పొజిషన్ ప్రొలాంగ్డ్గా ఉండడం వల్ల కానివ్వండి, సో ఎక్కువ కష్టమైన పని చేసే వాళ్ళు ఎక్కువ పని చేయడం వల్ల కానివ్వండి, సో రకరకాల కారణాల వల్ల ఈ మజిల్స్ అనేవి ఫెయిల్ కావడంతో ఏమవుతుందంటే ఫస్ట్ ఇండికేషన్ దే గివ్ యాజ్ పెయిన్. ఈ వెయిట్ని మేము మోయలేకపోతున్నాము అని ఫెయిల్ అయ్యి ఫస్ట్ దే గివ్ ఏ సైన్. సో ఆ స్టేజ్లో చాలా మందికి ఏమిటంటే పట్టేసింది డాక్టర్ గారు అంటారు, మేము మెడ కదిలించలేకపోతున్నాము, నడుము పట్టేసింది అని. సో ఆ స్టేజ్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు మనం గమనించుకొని వాటిని స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి. కొంతమందిలో డైరెక్ట్గానే, ఇందాక మనం అయితే డిస్క్, షాక్ అబ్జార్బర్స్ అని మాట్లాడుకున్నాము. సో వాటి మీద ఒత్తిడి పెరగడం వల్ల అవి బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తాయి. అప్పుడు సయాటిక్ పెయిన్ అని చాలామంది తెలుసుంటుంది. నడుము నుంచి కాళ్ళు లాగేయడం కానివ్వండి, మెడ నుంచి చేతులు గుంజేయడం కానివ్వండి, చేతులు తిమ్మిళ్ళు కనిపించడం, సో ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవి రాడికులర్ పెయిన్స్, అంటే నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇట్లా కొంతమందికి వస్తుంది. వాళ్ళలో కూడా చాలా వరకు మనం ఫిజియోథెరపీ కానీ మెడికేషన్ కానీ వాడుకొని నయం చేసే అవకాశాలు ఉంటుంది. కొంతమందిలో వెరీ ఫ్యూ మెంబర్స్ అమంగ్ ఆల్ దిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల, టీబీ వల్ల కానివ్వండి, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ మనకి మిగతా అవయవాలకి ఎట్లయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయో వెన్నుపూసలు కూడా అట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చి నరం మీద ఒత్తిడి ఏర్పడి మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇండియాలో చాలా కామన్గా మనం టీబీ చూస్తుంటాం. వెరీ రేర్ కేసెస్లో క్యాన్సర్స్ రావడము, క్యాన్సర్స్ వల్ల పెయిన్స్ రావడం, లేకపోతే వేరే అవయవంలో క్యాన్సర్ ఉంటే వెన్నుపూసకి అది వ్యాప్తి చెంది సో దానివల్ల సమస్యలు రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే ఆ డిస్క్ ప్రొలాప్స్ అనేది కామన్ అనమాట. సో వీటిలలో కూడా చాలా వరకు ఇనిషియల్ స్టేజ్లో కనిపెట్టినట్టయితే వీ కెన్ డూ ఎక్సర్సైజెస్ అండ్ రెమిడియేట్. అట్లా కాకుండా బాగా పెయిన్ వస్తూ ఉంది, ఏది ఎక్సర్సైజ్ చేసాము, మందులు వాడాము, కొద్ది రోజులు వాడినాక కూడా పెయిన్ ఎక్కువ వస్తుంది అనిపించినప్పుడు, లేకపోతే కండరం బలహీనత వస్తుంది, అంటే చేతులు పట్టుకోలేకపోతున్నాము, గ్రిప్ కోల్పోతున్నాం అనిపించిన, అండ్ అట్ ద సేమ్ టైం
కాళ్ళలో వీక్నెస్ వస్తుంది, కాళ్ళకి పట్టుకోలేకపోతున్నాము, మూత్రంలో ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా మనం సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో లేని పక్షంలో చాలా మందికి మనం సర్జరీ అవసరం లేకుండా మందులతో ఫిజియోథెరపీతోనే మనం వాళ్ళని నయం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే క్రక్స్ అన్నిటికీ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్. సమస్య నెగ్లెక్ట్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేస్తే బెటర్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసే జనరేషన్లో ఏంటంటే మోర్ ప్రాబ్లం కంప్యూటర్, గూగుల్లో కొట్టి వాళ్ళకి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడము, లేకపోతే మసాజ్ సెంటర్లకు వెళ్ళి మసాజ్లు చేయించుకోవడము. సో ఇట్లాంటివి అన్నెసరీ థింగ్స్ చేసి ఉన్న ప్రాబ్లమ్ని ఎక్కువ చేసుకున్న వాళ్ళని కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ప్రాపర్ గైడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.